మీ అందరికీ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా పాటలు పాడుకుంటూ మీ వద్దకు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధానం బట్టి, నెమ్మది బట్టి, అది ముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మంచిగా రాగలిగాం. ఎందుకంటే మీరు కూడా సంతోషం పొందుకోవాలని, ఈ సమాధానం నెమ్మది పొందుకోవాలని, అది ముఖ్యంగా ఈ రక్షణ మీరు పొందుకోవాలని ఈ గొప్ప శుభవర్తమానము మంచి తీసుకొచ్చున్నాం. మీరు అనేకమైన వార్తలు వచ్చు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభవార్త, మంచి వార్త. ఈ మంచి వార్త ఈ వద్దకు తీసుకొచ్చున్నాం. పరిశుద్ధ బైబిల్ విధంగా చదివిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతికరం చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఈ దినాల్లో చూసుకుంటే మానవుడికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే మానవ హృదయంలో పాపముండు ద్వారా, పాప మేలుడు ద్వారా సంతోషం కోల్పోతున్నాడు. నీకు ఆ సంతోషం ఇవ్వడానికి, ఈ సమాధానం ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి ఒక నరుడిగా వచ్చారు. మానవుడిగా, శరీరధారినిగా, రక్త మాంసాలు ధరించుకొని ఆయనకి కన్నికా గర్భాన్ని పరిశుద్ధాత్మ జన్మించి 33 సంవత్సరాల లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చున్నారు. ఏంటంటే కొన్ని కార్యాలు మీకు వివరిస్తాం. గుడ్డివారిని కళ్ళు తెరిపించారు, గుడ్డివారు నడిపించారు, మగవారు మాట్లాడి చేశారు. అలాగే కుష్ఠరోగులు బాగు చేశారు. చనిపోయిన వ్యక్తులు కూడా పేరు పెట్టి పిలిచి బ్రతికించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఆయన సంచరించే దినాల్లో అనేక మంది ఆయన మీద యూదులైన వారు ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరము చేయలేదు. అయినప్పుడు కూడా ఆయన ఒక నేరారోపణ చేసి ఆయన మీద ఆయన సిలువకి అప్పచెప్పారు. ఆయన సిలువలో ఆయన, ఎందుకంటే ఆయన సిలువకి ఆయన ఆ సిలువ రక్తం కార్చకపోతే, సిలువలో ప్రాణం పెట్టకపోతే మానవాళికి రక్షణ లేదు. అందుకనే ఆ ఉద్దేశంతో ఆయన సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి ఆయన మరలా 3వ దినం తిరిగి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించుకోవడం దేవుడికి ఇష్టము కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి భూమి మీదకి వచ్చి ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చున్నారు. ఈ దినాల్లో చూసుకుంటే మానవుడికి సంతోషం లేదు, సమాధానం లేదు, రక్షణ లేదు. ఆ సంతోషం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రావాల్సిన ఉద్దేశం ఏమిటంటే, వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచిదరని. హృదయం అయితే మానవ హృదయంలో పాపము పోవాలంటే, పాపము తీసివేయాలంటే గొడ్ల రక్తం కానీ, కోళ్ళ రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ మానవ హృదయంలో పాపము పోవడం అసాధ్యమని పరిశుద్ధ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అది పరిశుద్ధమైన రక్తం ఉండాలి. ఆ పరిశుద్ధుడు ఎవరైనా లోకంలో చూసుకుంటే పరిశుద్ధుడు ఎవరూ లేని లోకములు అందరూ కూడా ఒక తల్లిదండ్రి కలిగితే పుట్టినట్టు వారిని మన జన్మత కర్మత పాపం మనకున్నది. అయితే పాపం లేని వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మానవుడికి పాప క్షమాపణ, పాపాన పరిహారము, పాప విముక్తి కలిగితే తప్ప దేని వల్ల కూడా పాపాన పరిహారం కలగజేయడం అసాధ్యమని బైబిల్ చెప్తుంది. అందుకని ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మానవులందరి కొరకు సిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సిలువ వేసినప్పుడు ఆ సిలువలో ఆయన చేతులు మేకులు, కాలుకు మేకులు, తలకు ముళ్ళు కిరీటము, పక్కలో బల్లిపోటు, అయితే ఆయన అవమానించారు, ఉమ్ములు వేశారు, కొడాదెబ్బలు కొట్టారు, అయితే ఆయన అంగి తీసివేశారు. ఆయన సిలువలో ఆయన సిలువ 3 బేకుల మీద ఆయన వేలాడదీసి ఆయనకి ఆ సిలువలో ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు తెలీదు, క్షమించమని
తండ్రిని వేడుకున్నట్టుగా చూస్తున్నాం. ఆయన ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ శిలువలో రక్తం కార్చకపోతే, ప్రాణం పట్టకపోతే మానవుడికి రక్షణ లేదు, విమోచన లేదు, పాపాన పరిహారం